ఇంతకుముందుకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినాం కాబట్టి చాలామంది అంటే పిల్లలు వద్దు అనుకునే స్త్రీల గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే చాలా మన జనరేషన్లో ఇప్పుడున్న జనరేషన్ చాలా వేరే లెవెల్ ఉంది. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. అదేవిధంగా చాలామంది ఫీమేల్స్ ఏంటంటే మా అందం కరిగిపోతుంది, సో మా అందం ఎటో వెళ్ళిపోతుంది, పిల్లలు వద్దు, సో పిల్లలు పుడితే సో మొత్తం బాడీ చేంజ్ అవుతుంది అన్నట్టు చాలామంది అనుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నిజంగా ఒకవేళ పిల్లలు పుడితే నిజంగా ఫీమేల్ అందం అంటే చెరిగిపోతుందా? డెఫినెట్గా అందం అయితే డబల్ అవుతుందండి. ఓకే. ఆఫ్టర్ బికమింగ్ అ మదర్ డబల్ అయితే అవుతుంది. అంటే ఇట్స్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. అండ్ నెక్స్ట్ పిల్లల్ని కనాలా వద్దా అనేది కూడా ఇట్స్ దేర్ ఓన్ చాయిస్. మనం దాన్ని ఏమంటారు, వి కాంట్ జడ్జ్ దెమ్. ఓకే. బట్ అందం కరిగిపోతుందా తగ్గిపోతుందా అన్న పాయింట్ తీసుకుంటే ఎస్, ఆబ్వియస్లీ బాడీలో చేంజెస్ అయితే వస్తాయి. బికాజ్ ఎందుకు మన బాడీలో ఒక ప్రాణాన్ని మనం రూపొందించి దాన్ని జన్మనిస్తున్నాం దానికి. సో ఆబ్వియస్గా మన బాడీలో ఆ మార్పులు అనేవి ఉంటాయి. బట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్కి రావచ్చు. మ్యాక్సిమం మొత్తం అంతా నార్మల్కి రాలేమేమో, బట్ ఒక 80% బ్యాక్ టు హౌ ఎవర్ వివర్ రావచ్చు అనమాట. సో బట్ కొంతమందికి ఉంటుంది, ఇఫ్ దే ఆర్ సో బ్యూటీ కాన్షియస్, చాలా బ్యూటీ కాన్షియస్ అన్న వాళ్ళకి ఓకే నా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే నా బ్రెస్ట్ సాగి అయిపోతాయని కొంతమంది అనుకుంటారు. స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి, పొట్టంతా లూజ్ అయిపోతుంది డెలివరీ అయితే, సో ఇలా అనుకుంటారు కొంతమంది. సో అలా అంటే ఇప్పుడు అది పోగొట్టుకోవడానికి బోల్డ్ అని వచ్చేసాయి అంతే కదా. స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి బోల్డ్ అండ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, బ్రెస్ట్ సాగిగా ఉంటావు మళ్ళీ రికన్స్ట్రక్ట్ చేసుకోవడానికి బోల్డ్ అని వచ్చాయి, అలా చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ అ ఫీమేల్స్ చాయిస్, ఇట్స్ హర్ ఓన్ చాయిస్ టు హ్యావ్ అ బేబీ ఆర్ నాట్. ఓకే.